అస్సలామలైకుం. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా కదిరి నుంచి నెల్లూరుకైతే వచ్చేసాం కదా అండి. ఇంకా ఆటోలో అయితే రైల్వే స్టేషన్ నుంచి దర్గాకైతే వెళ్తూ ఉన్నాం మేము. ఇంకా రైల్వే స్టేషన్ నుంచి దర్గా అయితే 5 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. ఇంకా దర్గాకి 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం కానీ ఇంకా ఆటో అయితే ఇక్కడ స్టాప్ చేసేస్తూ ఉన్నారు. ఇక్కడైతే చూడండి ఇంకా అందరూ అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. లగేజ్ ఎంత తక్కువ తీసుకొని వెళ్తే అంత మంచిదండి. 2 కిలోమీటర్స్ దూరంలో అయితే దర్గా ఉంది. ఇంకా మేమైతే రూమ్స్ అయితే అడిగాము. ఇంకా వెళ్ళే దారిలోనే అడిగితే ఎక్కడ గాని మాకు ఒక్క రూమ్ కూడా అయితే దొరకలేదు. ఇక్కడైతే మేము నడుచుకుంటూ ఇంకా దర్గాకైతే వచ్చేసాం. ఇక్కడైతే చూడండి ఇంకా ఎంట్రన్స్ అండి. ఇంకా మంచిగా అయితే డెకరేషన్ అయితే చేశారు. ఇంకా దర్గా స్టార్టింగ్ అండి. ఇంకా లోపల వెళ్ళేకైతే ఇంకా కొంచెం దూరంలో అయితే వెళ్ళాలి. ఇంకా ఇక్కడైతే షాపింగ్ ఏరియా మొత్తం అయితే ఇది. ఇంకా మేమైతే రూమ్స్ అడిగాం గానీ లగేజ్ అయితే పెట్టేసి ఇంకా హాయిగా దర్గాకైతే వెళ్ళిపోదాము అనేసి అక్కడ చాలామందికి అడిగితే ఇంకా 2 కిలోమీటర్స్ అయితే బస్ స్టాండ్ దగ్గరికైతే వెళ్తే ఇంకా ఖచ్చితంగా అయితే మీకు రూమ్స్ దొరుకుతాయి అని చెప్పారు. ఇంకా మేమేమనుకున్నామంటే అంత దూరం నడిచి వెళ్ళే కన్నా దర్గాకే వెళ్ళిపోతే ఇంకా అక్కడే అంతా చూసుకొని మళ్ళీ కావాలంటే చూద్దామనేసి ఇంకా డైరెక్ట్ అయితే మేము దర్గాకైతే వచ్చేసాము. ఇంకా మేము రైల్వే స్టేషన్‌లో దిగినదే 9:30కి. ఇంకా అక్కడి నుంచి ఇక్కడ నడుచుకుంటూ రూమ్స్ చూసుకుంటూ వచ్చే వరకైతే మేము 11:00 అయితే అయింది. ఇక్కడైతే చూడండి. ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చి మీకు షాపింగ్ ఏరియా చూపించలేను నేను నడిచి వచ్చి అనేసి, ఇంకా వెళ్తూనే ఈ షాప్స్ అన్నీ అయితే చూపించుకుంటూ వెళ్తూ ఉన్నాను నేను. చాలా మంచి షాపింగ్ అయితే ఉందండి చేసే వాళ్ళకైతే అక్కడ. ఇంకా ఇక్కడ ఉరూస్ షాపింగ్‌లో అయితే బట్టలు గానీ, బుర్ఖాలు గానీ ఎక్కడ చూసినా బుర్ఖాలు, టాప్స్ లేడీస్‌కి చాలా అంటే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇంకా చూస్తూ ఉన్నారు గదా! జనాలైతే వస్తూనే ఉన్నారు. చాలామంది అయితే దూరం నుంచి వచ్చారండి. ఎక్కడెక్కడి నుంచో అయితే వచ్చారు. ఎగ్జిబిషన్ చూడండి అక్కడ జైంట్ వీల్ గూడా అయితే తిరుగుతా ఉంది. ఇంకా మేమైతే ఇలాగే నడుచుకుంటూ ఇంకా లోపలికైతే వెళ్ళాము. ఇక్కడైతే షాపింగ్ చూడండి ఎంత బావుందో మొత్తం అయితే. ఇంకా ఫస్ట్ అయితే మేము వెళ్దాం, మేమొచ్చిన పని అయితే చూడాలి అనేసి మేము ఏ షాపింగ్ అయితే అప్పటికి చేయలేదు మేము. ఇక్కడైతే ఈ దారిలోనే వెళ్తూ ఒక వాయిస్ అయితే విన్నాం మేము. ఇంకా మైక్‌లో అండి. ఇంకా చిన్న పిల్లలు తప్పిపోతున్నారు, పెద్దవాళ్ళైతే తప్పిపోతూ ఉన్నారు. ఇంకా ఎవరు తప్పిపోతున్నారో వాళ్ళ బంధువులైతే వచ్చి ఇంకా మైక్‌లో అయితే పిలిసేది. ఇంకా పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. ఫలానా వాళ్ళు ఇక్కడున్నారు రాండి అనేసి. ఇంకా అది ఒక్క టైం కాదండి. నాన్ స్టాపిక్‌గా ఎవరో ఒకరైతే తప్పిపోతూనే ఉన్నారు. ఇంకా అది అయితే నాన్ స్టాపిక్‌గా చెప్తూనే ఉన్నారు అయితే నైట్ అంతా మేము విన్నాము. డే మొత్తం అయితే విన్నాము. అది కూడా క్యూలో నిలబడి ఇంకా మన వాళ్ళైతే ఇలాగా ఎళ్ళిపోయారు అనేసి క్యూలో నిలబడి అయితే చెప్తూ ఉన్నారండి. ఇక్కడైతే చూడండి. ఇంకా నేను వెళ్ళే దారిలోనే అయితే ఇంకా రొట్టెలైతే కాల్చుతూ ఉన్నారు. తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. ప్యాకెట్ అయితే 20 రూపీస్ అంట. ఇక్కడ చూడండి మొత్తం అవే షాపులే అయితే ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఇలాగ అన్నీ నేను తీసుకుంటూ వెళ్ళాను. ఇంకా నాకు ఓపిక ఉండే వరకు అయితే అంత మంచిగా అయితే వీడియో తీశానండి నేనైతే. ఇంకా మీరు చూస్తున్నారు గదా! లైక్ అయితే చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తా ఉంటే గూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌కి. ఇంకా మేము నడుచుకుంటూ చాలా దూరం అయితే వచ్చేసాము. ఇక్కడైతే చూడండి ఈ వాటర్ అయితే అందరూ కోసం తాగేకి. ఎంతైనా నీళ్ళు తాగొచ్చు. బాటిలైనా ఫుల్‌గా చేసుకోవచ్చు. వాటర్ గూడా చాలా బాగున్నాయి. ఈ వాటర్స్ ఇలాగ పెట్టారు కదా! ఇంకా అడుగున అయితే ఉన్నాయి ఇవి. ఇంకా మేము ఎక్కడికి వెళ్ళినా ఇంకా మంచిగా వాటర్ అయితే తాగేసి వెళ్తూ ఉండొచ్చు. ఇక్కడ హోటల్స్ పెట్టారు. అలాగే ఐస్ క్రీమ్ షాప్ అయితే ఉంది. ఇంకా ఇక్కడైతే చెరువు అండి అక్కడ. ఇంకా జనాలైతే ఇంతమంది ఉన్నారు. ఇంకా మళ్ళీ కొంచెం దూరంలో ఇక్కడ వాటర్ క్యాన్స్ అయితే పెట్టారు చూడండి. ఇంకా అలాగా అడుగున అయితే వాటర్ క్యాన్స్ అయితే ఇలాగ పెట్టారు. అందరికి వెళ్ళి వచ్చే వాళ్ళకి తాగేకి. ఇంకోటండి ఇక్కడైతే చూడండి జనాలైతే ఎంతమంది ఉన్నారు. అక్కడే నిద్రపోయారు. ఇంకా నేనైతే చూసి షాక్ అయిపోయాను. ఎంతమంది ఇక్కడ ఉన్నారా? ఇక్కడ ఇంతమంది నిద్రపోయారా అనేసి. ఇక్కడైతే చూడండి. ఇంకా నేనైతే మీకు చూపించుకుంటూనే వస్తున్నాను ఆ లాస్ట్ నుంచి అయితే. ఇంకా ఇక్కడ లాస్ట్‌లో అయితే ఇంకా వాష్‌రూమ్స్ అయితే ఉన్నాయండి. లేడీస్‌కి, జెంట్స్‌కి అలాగే ఇక్కడ ఉండే లేడీస్‌కి అయితే వాష్‌రూమ్స్ అండి. స్నానం చేసేకి సెపరేట్‌గా పెట్టారు. ఇంకా వాష్‌రూమ్ వెళ్ళేకి కూడా అయితే సెపరేట్‌గా అయితే ఉంది. ఇక్కడైతే చూడండి ఇంకా మేమైతే ఒక తానైతే మాకు కూడా ప్లేస్ దొరికిందండి. ఇంకా లగేజ్ అంతా అక్కడ పెట్టేసి చెరువు దగ్గరికైతే వెళ్తే, చెరువు దగ్గరైతే ఎంతమంది నిద్రపోయారో చూడండి సైడ్స్‌కైతే. ఇంకా మేము అది కూడా చూసాం. ఇంతమంది ఇక్కడ నిద్రపోయారా? మేమైతే ఊరికనే రూమ్స్ చూసామే అనిపించింది మాకి.
ఇంకా మేమైతే నైట్ టైంలోనే అయితే 3 వరకు అయితే రొట్టెలు దొరుకుతాయి అని చెప్పారు. ఇంకా మేము కూడా అయితే వచ్చేసాము ఇక్కడికి. ఇంకా వచ్చి ఇంకా మాకు ఏం రొట్టి కావాలో అవన్నీ అయితే తీసుకున్నాం మేము. ఇంకా నేను వెళ్ళినది అండి, ఇంకా మా పిల్లోల కోసం అయితే వెళ్ళాను నేను. చెదువు రొట్టి అయితే తీసుకొని రావాలి అనేసి. ఇంకా కొంచేపు అయితే నాకు దొరకలేదు కానీ కొంచేపు తర్వాత అయితే చెదువు రొట్టి అయితే నాకు దొరికింది. నేను ఫుల్ హ్యాపీ అయిపోయాను. పిల్లల కోసం వచ్చాను నేను, నాకైతే ఈ రొట్టి అయితే దొరికింది అనేసి. ఇంకోటి నెక్స్ట్ అయితే ఇంకా వ్యాపారం రొట్టి అయితే తీసుకున్నాను నేను. ఇంకా ఈ 2 రొట్టెలు అయితే పట్టుకొని వచ్చాను నేను. ఫస్ట్ టైం వెళ్ళాను. ఇంకా ఆ రొట్టెలు అయితే ఇచ్చారు నాకు. కొందరైతే లేదు నాకు ఇంకోటి ఇలాగా ఇంటి రోటీ కావాలి ఉందా మీ దగ్గర అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. లేదు నేను ఫస్ట్ టైం వచ్చానని చెప్తే కొందరైతే ఇవ్వలేదు, కొందరైతే ఇచ్చేస్తున్నారు. అలా అయితే ఉంది. ఇంకోటి డిమాండ్ ఉండే రొట్టి అయితే ఉద్యోగం రొట్టి అండి. ఇక్కడ చాలామంది అయితే ఉద్యోగం రొట్టి కోసం అయితే చాలామంది అయితే వెతుకుతూ ఉన్నారు. ఒక పెద్ద ఆవిడ అయితే చాలా మంచిగా నాకు అనిపించింది చూసి. ఇంకా రొట్టి అయితే తీసుకొని వచ్చింది. వాళ్ళ కొడుకుకైతే ఉద్యోగం వచ్చిందంట. ఇంకా ఆ రొట్టి అయితే వదిలేకొచ్చింది. అది ఏం చేస్తుంది అంటే కొంచెం కొంచెం తుంచి చాలా మందికైతే ఇచ్చిందండి. చుట్టుకున్నారు ఆమె దగ్గర అయితే వెళ్ళి నాకిండి నాకిండి అని. వెళ్ళి చూస్తే ఉద్యోగం రొట్టి అయితే కొంచెం కొంచెం అందరికీ అయితే తుంచి ఇస్తూ ఉంది. నాకు బాగా హ్యాపీగా అనిపించింది. ఒక్కరికే ఇవ్వకుండా అందరికీ అయితే తుంచి ఇస్తూ ఉంది. ఎవరికి అదృష్టంలో ఉంటే వాళ్ళకైతే వస్తుంది కదా అనిపించింది. అలాగా ఇక్కడ నమ్మి చాలామంది అయితే వస్తూ ఉన్నారండి. ఇంకా రొట్టెల పండగకి అయితే వాళ్ళకందరికీ అయితే బాగా జరిగిందంట. నేను కూడా అయితే ఫస్ట్ టైం అయితే వచ్చాను. ఇంకా మా పిల్లల కోసం అయితే నేను చెదువు రొట్టి కోసం అయితే వచ్చి ఇంకా చెదువు రొట్టి అయితే తీసుకొని వచ్చాను నేను కూడా. ఇంకా చూడాలి. ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా మా పిల్లల గురించి మేము అనుకున్న పనులు అయితే జరిగితే ఖచ్చితంగా అయితే మళ్ళీ అయితే నెల్లూరుకి వెళ్తాను నేను. నెక్స్ట్ అయితే ఇక్కడైతే చూడండి, ఇంకా ఈ అన్న అయితే ఇంకా పుంగనూరు నుంచే వచ్చారంట. మొహసిన్ అఫీషియల్ యూట్యూబ్ ఉంది కదా, ఆ ఛానల్లో అయితే నాకు చూశారంట. అప్పటి నుంచి మీ వీడియోస్ నేను కూడా చూస్తున్నాను అనేసి ఈ అన్న అయితే మాట్లాడారు. ఇంకా మీకి వాళ్ళకి ఎలా ఫ్రెండ్షిప్ అయింది అని అడుగుతూ ఉంటే ఇంకా అన్నతో అయితే కొంచెం మంచిగా అయితే మాట్లాడాను. అది కూడా మీ ఛానల్ కూడా మంచిగా ఇప్పుడు సక్సెస్ అయిపోతుంది తొందరలో అని చెప్పారు కూడా అన్న అయితే. థ్యాంక్ యూ అన్న. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మాకు కూడా కొంచెం ప్లేస్ అయితే దొరికిందండి అని చెప్పాను కదా, ఇంకా ఆ ప్లేస్కి అయితే వచ్చేసాం 2:30కి అలాగా. ఇంకా మేము 4:30కి అలాగా లేచి మంచిగా అయితే ఫ్రెష్ అప్ అయిపోయాం అందరం అయితే. ఇంకా ఇప్పుడు టైం అయితే 5:30 అవుతుందండి మార్నింగ్ అయితే. ఇక్కడైతే చూడండి ఎదురుగా అయితే చెరువు కనిపిస్తూ ఉంది. ఇంకా మార్నింగ్ టైంలో ఇంకా నేను వెళ్ళే టైంలో కూడా లాస్ట్లో కొంచెం వీడియో తీశాను చెరువు దగ్గర ఎలా ఉంటుంది అనేది. ఇక్కడైతే స్వీట్స్ అయితే చూడండి ఎంత మంచి స్వీట్స్ అయితే అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇంకా వీడియో తీస్తూ ఉంటే ఇంకా మాకు కూడా అయితే వీడియో తీయండి అని చెప్పారు వాళ్ళందరూ అయితే. అందుకనే వాళ్ళకందరికీ అయితే వీడియో తీశాను. ఇంకా స్వీట్ అయితే చూస్తూ ఉంటే మార్నింగ్ టైంలో తినేయాలనిపించింది. ఇంకా అంత మార్నింగ్ ఎక్కడ తింటామండి. ఇంకా మేమైతే కొంచెం ఫాతిహా కోసం అయితే తీసుకున్నాం ఇక్కడ టెంకాయలు ఇవన్నీ అయితే. నెక్స్ట్ అయితే ఇక్కడైతే చూడండి ఇంకా మేమైతే దర్గా దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకా దర్గా లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ క్యూ అయితే ఉందండి. ఈ క్యూలో వెళ్ళేకైతే ఒక 2 అవర్స్ అయితే పట్టింది మాకి. మార్నింగ్ 5:40కి నిలబడినాం అక్కడ. ఇంకా మేము బయటికి వచ్చే వరకు అయితే 8:10 అయిపోయింది. ఇంకా మా అన్నయ్య వాళ్ళు అయితే 9కి వచ్చారు. అంత పెద్ద క్యూ అయితే ఉందంట. ఇంకా లైన్‌లో అయితే ఉన్నప్పుడు ఇంకా పోలీసులు అయితే చాలా బాగా అయితే అక్కడ మెయింటెనెన్స్ చేస్తున్నారు. చాలామంది లేడీస్ అయితే గొడవ పడుతూ ఉన్నారు. ఇంకా లైన్‌లో ఉండేటప్పుడు మధ్యలో వచ్చి దూరేయడం, గొడవ పడినారు, కొట్టుకున్నారు అట్లా కూడా చేస్తున్నారు అక్కడైతే. ఇంకా పోలీసులు అయితే దగ్గర ఉండి వాళ్ళకి చాలా ఇదిగా అయితే మెయింటెనెన్స్ చేస్తున్నారు చాలా బాగా. ఇంకోటండి క్లీనింగ్ అయితే ఎంత బాగుందంటే అక్కడ ఒక కవర్ పడినా కూడా ఆ కవర్ కూడా అయితే తీసి అక్కడ వేసేస్తున్నారు. ఇంత లక్షలాది మంది వచ్చారు అక్కడికి. ఇంకా ఇంతమందిలో కూడా మొత్తం సరౌండింగ్ మొత్తం అయితే ఎంత నీట్‌గా, ఎంత క్లీన్‌గా అయితే పెట్టారంటే అంత మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారు. చెరువులో కూడా అంతే అండి. ఒక కవర్ పడినా, ఏమన్నా కొంచెం ఏమన్నా పడినా కూడా అక్కడ అయితే వర్కర్స్ అయితే ఉన్నారు నీళ్ళలోనే. ఒక పడవలో ఉన్నారు. తిరిగి మొత్తం అయితే క్లీన్ చేసేస్తున్నారు వాళ్ళైతే అక్కడ. అంత చాలా నీట్‌గా అయితే పెట్టారు. నేను ఇంతకుముందు వెళ్ళానని చెప్పాను కదా!
మా బాబు 5 ఇయర్స్ టైంలో. ఆ టైంలో అయితే చాలా ఎక్కడ చూసినా చెత్త పడేది అట్లా ఉండేది. ఇప్పుడు కాదండి. అంత నీట్‌గా, అంత క్లీన్‌గా అయితే ఉంది మొత్తం అయితే. ఇంకా దర్గా లోపలికైతే వచ్చాను. మీకు చూపించాను చూడండి మొత్తం అయితే. దర్గా అయితే ఇలా ఉందండి. ఇంకా ఇక్కడైతే చూడండి, ఇక్కడ ఫాతిహా అయితే చేస్తున్నారు. ఇది అయితే లడ్డు అంట. ఇంకా అమ్ముతూ ఉన్నారు లడ్డు అయితే ఇక్కడ. ఇక్కడ కూడా అయితే పోలీసులు అందరూ అయితే ఉన్నారు చూడండి. ఇంకా ఫాతిహా చేసుకొని ఇంకా బయటికి వచ్చేసాము. ఇంకా రాగానే ఫస్ట్ అయితే మేము నీళ్ళు తాగామండి. నీళ్ళు అయితే అస్సలు దొరకడం లేదాడ. లైన్లో ఉండేటప్పుడు ఎవరైనా అక్కడ బాటిల్స్ తెచ్చి అమ్మితే కూడా చాలా ఇది అవుతుంది. నీళ్ళతో చాలా ఇబ్బంది పడినాం మేము. రాగానే జ్యూస్ అయితే తాగాము. ఆ తర్వాత అయితే ఇక్కడ చూడండి ప్రశాంతంగా కూర్చొని టిఫిన్ అయితే చేసాం మేమందరము. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరిస్తున్నామండి. కస్నూర్ దర్గాకి అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకా వెళ్ళే టైంలో అయితే డే టైంలో చెరువు చూపించాలి అనేసి మళ్ళీ ఒకసారి అయితే ఇక్కడికి వచ్చాను నేను. ఇంకా ఇక్కడైతే చూడండి జనాలు అయితే పెరుగుతూనే ఉన్నారు. డే టైంలో అయితే ఫుల్గా అయితే ఉంటారు. ఇక్కడైతే చూడండి ఇంకా రొట్టెలు అయితే ఇలాగ వదులుతారు. ఇంకా ఇలాగ ఇచ్చి వాళ్ళ తలపైన ఒక 3 సార్లు అయితే వాటర్ వేస్తారంట ఇలాగా చూడండి. ఇంకా వాళ్ళైతే వేస్తున్నారు కదా! ఇంకా అలాగా అందరూ అలాగే చేస్తూ ఉన్నారు అక్కడ. ఇంకా ఇక్కడ నుంచి మేము బస్ స్టాండ్‌కి అయితే వెళ్ళాము. అక్కడ నుంచి కస్నూర్ దర్గాకి అయితే వచ్చాము. ఇంకా ఈ దర్గాకి ఒక 1½ కిలోమీటర్ దూరంలోనే వదిలేశారండి బస్ అయితే. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి నడుచుకుంటూ అయితే వచ్చాము మేము. ఇక్కడ చూడండి ఇంకా ఎంట్రన్స్ ఇది దర్గాకి లోపలికి. ఎదురుగా మొత్తం అయితే షెడ్ ఉంటుంది. కొంచెం దూరం వరకు అయితే. ఇంకా ఈ షెడ్‌కి సైడ్స్‌కి మొత్తం అయితే షాపులు ఉంటాయి. ఇంకా మనం ఏమన్నా ఫాతిహాకి తీసుకోవాలంటే ఇంకా ఏమన్నా షాపింగ్‌వి అన్నీ ఉంటాయి ఇక్కడ. మేము వెళ్ళే వరకు ఇక్కడ చూడండి నమాజ్ మొఖనాలు ఇవన్నీ అయితే ఉంటాయి. ఇంకా మేము బస్ దిగి ఇంకా నడుచుకుంటూ వచ్చాము కదా! ఇంకా దారిలో అయితే మజ్జిగ పెట్టారండి. ఆ దారి మొత్తం అయితే ఇంకా మజ్జిగ అయితే పెట్టారు. చాలా చల్లగా అయితే ఉంది. గ్లాస్ 10 రూపీస్ అంటే తాగి ఇంకా నడుచుకుంటూ వచ్చేసాం మేము. ఇక్కడైతే చూడండి దర్గా లోపలికైతే వెళ్తూ ఉన్నాను నేను. కాళేశా మస్తాన్ వలి దర్గా. ఇంకా నేను ఒక్కదాన్నే వీడియో తీసుకుంటూ నేను ముందర వచ్చేసాను. మా అన్నయ్య వాళ్ళైతే వెనక బ్యాక్ సైడ్‌లోనే మెల్లిగా నడుచుకుంటూ వచ్చారు వాళ్ళు. ఇంకా నాకు అయితే భయపడి ఫోన్ చేశారు. "నువ్వు ఎక్కడున్నావు?" అంటే నేను దర్గా లోపలికి వచ్చేసాను. మీరేం భయపడొద్దండి అని చెప్పాను. ఇంకా అందరం అయితే వచ్చేసాక లంచ్ అయితే చేసాం ఇక్కడ. ఇంకా ఖుష్కా చికెన్ కబాబ్ అయితే ఆర్డర్ చెప్పేసి ఇంకా మంచిగా అయితే అందరం లంచ్ అయితే చేసాము. ఇంకా కస్నూరు నుంచి ఇంకా నెల్లూరుకి వచ్చేసాము. రైల్వే స్టేషన్‌కి వచ్చి ఇంకా ట్రైన్‌కి అయితే మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాం రిటర్న్ వచ్చేకి. ఇంకా నేను ఇక్కడికైతే వీడియో అయితే స్టాప్ చేస్తున్నానండి. నెక్స్ట్ అయితే మేము ఏం షాపింగ్ చేసామనేది మీకు వీడియో అయితే పెడతాను. ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయింది. అందుకనే నేను ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్